రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడెదా. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడెదా. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా
రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదా రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా సాగరాన్ని రెండుగా చేసినావని సాతాను శక్తులను ముంచినావని సాగరాన్ని రెండుగా చేసినావని సాతాను శక్తులను ముంచినావని సర్వోన్నతుడవని సర్వాధికారివని సాక్ష్య గీతం నే పాడేదా సర్వోన్నతుడవని సర్వాధికారివని సాక్ష్య గీతం నే పాడేదా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదా రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదా రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా యేసుని సన్నిధిలో భలే మధురా మాధుర్యము యేసుని సన్నిధిలో భలే మధురా మాధుర్యము మధురా మాధుర్యము కరుణా కటాక్షము మధురా మాధుర్యము కరుణా కటాక్షము యేసుని సన్నిధిలో భలే మధురా మాధుర్యము యేసుని సన్నిధిలో భలే మధురా మాధుర్యము యేసుని సన్నిధిలో ఏమేమి మధురము యేసుని సన్నిధిలో ఏమేమి మధురం ఏమున్నా లేకున్నా నీ నామమే భలే మధురా మాధుర్యము ఏమున్నా లేకున్నా నీ నామమే భలే మధురా మాధుర్యము యేసుని సన్నిధిలో భలే మధురా మాధుర్యము
సన్నిధిలో భలే మధుర మాధుర్యము యేసుని సన్నిధిలో భలే మధుర మాధుర్యము మధుర మాధుర్యము కరుణా కటాక్షము మధుర మాధుర్యము కరుణా కటాక్షము యేసుని సన్నిధిలో భలే మధుర మాధుర్యము యేసుని సన్నిధిలో భలే మధుర మాధుర్యము. 29వ కీర్తన 69వ కీర్తన 1 నుంచి 13 వరకు చదువుకున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకోండి. దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలకనీయను కాదని అగాధమైన దొంగ ఊబులో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగుబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెట్టు చేత అలసియున్నాను. నా గొంతుక మొండిపోయిను. నా దేవుని కొరకు కనిపెట్టు చేత నా కనులు క్షీణించిపోయిను. నిర్ణ నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తీర్ణముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సహరింపగోరువారు అనేకులు. నేను దోచుకున్న దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది. నా అపరాధములు నీకు మరుగై ఉన్నవి కావు. ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా నీ కొరకు కనిపెట్టు వారికి నా వలన సిగ్గు కలుగు నియకము. ఇశ్రాయేలు దేవా నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నొంది నియకము. నీ నిమిత్తము నేను నింద నొందుచున్న వాడినైతిని. నీ నిమిత్తము సిగ్గు నాకు ముఖము కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. నా తల్లి కుమారులకు వరుణనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను రక్షించున్నది. నిన్ను నిందించిన వారు నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. నీకు గోనుపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి అసహాస్పదుడనైతిని. గుమ్మములో కూర్చుండవారు నన్ను గూర్చి మాటలాడుకొందురు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. చదవబడ్డ వాక్యాన్ని బట్టి దీవించి ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో మన జీవితాల్లో ఎదురైనప్పటికీ ఎన్నోసార్లు ఒంటరి జీవితము, అనారోగ్య పరిస్థితుల్లో అన్నిటిలో తోడుగా ఉన్న దేవుడికి ఎవ్వరు మౌనముగా ఉండక హృదయాలను ఆయన వైపు తిప్పుతూ మనను కాచి కాపాడిన దేవునికి ఏమిచ్చి మనము ఆయన రుణము తీర్చుకోలేము. కాబట్టి మనమందరం కలిసి సదాకాలము నీతో నేను జీవించదను యేసయ్య అనే పాట పాడుతూ దేవుని మహిమపరుచుకున్నాను. సదాకాలము నీతో జీవించదను యేసయ్యా. సదాకాలము నీతో జీవించదను యేసయ్యా.
యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా కాపాడవు నిలబడియున్ననన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా కాపాడవు నిలబడియున్ననన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా 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 స్తోత్రం ప్రభు స్తోత్రం స్తోత్రం యేసయ్యా యేసయ్యా తండ్రి నీకు స్తుతులు. నీవే సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా మొదటి వచనం చూస్తే దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము
మరి ఈ ప్రాణం మీద వరకు జలములు పొర్లుచున్నాయంట. అలాగే నిలికనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. మరి ఈయన జిగటగల దొంగ ఊబిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తేవాడు. అందుకే ఈయన దొంగ ఊబిలో దిగిపోతున్నానని దేవుడికి చెప్పుకుంటున్నాడు. అలాగే వరదలు నన్ను ముంచివేయుచున్నవి, నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను, నా గొంతుగా ఎండిపోయాను. ఏంటి ఎందుకు పోయిన గొంతుకింది? దేవుడికి మొరపెట్టుడి చేత మన గొంతుకు ఎండిపోతుంది. పనికి మన మాటల చేత, మళ్ళా నానా విధమైన మాటల చేత మనకు కూడా గొంతుకు ఎండిపోతుంది. కానీ దావీదుకు మరి దేవుడికి మొరపెట్టు చేత ఆయన గొంతుగా ఎండిపోయిందని సెలవిస్తున్నాడు. అలాగే నా దేవుని కొరకు కనిపెట్టుడి చేత నా కన్నులు క్షీణించిపోయినాయి. మరి మనం కూడా మరి కొన్ని పార్టీలకి, నా న్యూ ఇయర్ పార్టీలకి, అలాగే సినిమాలకి వెళ్ళినప్పుడు మన కళ్ళు లొట్టలు పడతాయి. కానీ దావీదుకి ఇక్కడ దేవుని కొరకు కనిపెట్టుడి చేత నా కన్నులు క్షీణించిపోయినని సెలవిస్తున్నాడు. అలాగే కింద వచ్చిన నిర్నిమిత్తము నా మీద పగపట్టేవారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు, అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరించుకోరు అనేకులని చెప్తున్నాడు. మరి ఈ శత్రువులు యాక్చువల్గా మరి దావీదుకి పర్సనల్ శత్రువులు కాదు. మరి ఇది దేవుని పట్ల ఆయన నిలబడినందుకు ఈయన మీద అబద్ధం మోపి, ఆ రోజు యేసుక్రీస్తు వారి మీద ఎలాగ అబద్ధ సాక్ష్యం మోపారో, ఇలాగ ఈరోజు దావీదు మీద కూడా అబద్ధ సాక్ష్యం మోపి వారికి శత్రువులై ఉన్నారు. మరి అలాగే 7వ వచనం చూద్దాం ఒకసారి. నీ నిమిత్తము చదవండి. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. సరిపోతుంది. ఎవరి నిమిత్తం ఈయన నింద నొందింది? దేవుడి నిమిత్తము. మరి దేవుడి నిమిత్తం ఆయన దావీదు ఇక్కడ నింద నొందుతున్నాడు. మరి సహోదరులకు కూడా ఈయన అన్యజనుడిలాగా కనపడుతున్నారు. సహోదరులకి, తల్లి కుమారులకి పరుణైతని ఇక్కడ సెలవిస్తున్నారు. అలాగే కానీ ఇక్కడ 9వ వచనం, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతాను. అయినా నాకు నీ ఇంటిని గురించి, నీ రాజ్యం కోసమే మరి నాకు ఆసక్తి ఉన్నదని ఇక్కడ సెలవిస్తున్నారు. ఎంత శత్రువులు మరి అన్నదమ్ములు ఈయన ద్వేషించినా మరి నాకు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని సెలవిస్తున్నాడు. అలాగే 10వ వచనం చదువు. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పద, నిందలు కూడా భరిస్తున్నాను. మరి దేవుడు మరి యేసుక్రీస్తు ఆ రోజు సిలువ శ్రమలో కూడా ఎన్నో నిందలు అనుభవించాడు. అలాగే కింద కూడా చదవండి. నేను వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి ఆశాస్పదుడనైతిని. ఆశ్రమం చేస్తున్నారు ఈయన్ని దేవుడు. మరి దావీదు మరి వీళ్ళంతా కలిసి ఈయన మరి గేలి చేస్తున్నారు. ఆ రోజు యేసుప్రభు సిలువ శ్రమల్లో ఎలా అయితే గేలి చేశారో దావీదును కూడా మరి యెహోవాను నమ్ముకున్నందుకు అక్కడ ప్రజలందరూ గేలి చేస్తున్నారు. ఒకసారి 20వ వచనం చదవండి. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించే వారి కొరకు కనిపెట్టుకుంటేని గాని ఎవరును లేకపోయేది, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేని గాని ఎవరు కానరాలేదు. మరి ఇక్కడ చూస్తే ఈయన శ్రమలు ఎలా ఉన్నాయంటే, మరి యేసుప్రభు గారు సిలువ శ్రమల్లో చాలా దగ్గరగా ఉన్నాయి. మరి కనిపెట్టుకోవారికి మరి కొరకు కనిపెట్టినా ఈయనకి ఎవరు హెల్ప్ చేయడానికి లేకపోయారంట. మరి ఆ రోజు మరి సిలువ శ్రమల్లో యేసుక్రీస్తు మరి ఎంతో శ్రమ, మరి ఆయనకి ఎవరు సపోర్ట్ చేసేవారు లేకపోయారు. ఒక టైంలో ఆయన సహనం కోల్పోయి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసేయమని దేవుడు మరి ఆ రోజు వేడుకున్నట్టు మనం చూసాము. అదేవిధంగా ఇక్కడ ఈయనకు కూడా ఎవరు హెల్ప్ చేసేవారు లేకపోయారు. కింద చదవండి 21. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. సరిపోతుంది. మరి యేసుప్రభు గారు లాగా ఈయనకు కూడా ఏంటంటే మరి చేదుని ఆహారంగా పెట్టారంట, మరి చిరకను మరి ఈయనకి త్రాగనిచ్చారంట. మరి అలాగే మనం చూస్తుంటే
మరి చాలా దగ్గరగా మరి యేసుక్రీస్తు శ్రమలో ఈయన అనుభవించినట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఈయన మరి శత్రువుల కోసం ఈయన ప్రార్థిస్తున్నాడు. 22వ వచనం చూడండి. వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక. 23 కూడా వారు చూడకపోయినట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక, వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టును కాక. సరిపోతుంది. ఇవే మాటలు మరి ఇక్కడ పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో మరి ఈ మాటలు గుర్తు చేశాడు మనకి. రోమిలు 11:9-10. మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండును. ఇంకా చదువు. వారు చూడకున్నట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక, వారి వీపును ఎల్లప్పుడును వంగిపోనట్లు చేయును అని దావీదు చెప్తున్నాడు. మరి ఏ మాటలు మరి పౌలు గారు మనకి గుర్తు చేశాడు. అలాగే 25వ వచనం చూడండి. ఇక్కడండి, ఇక్కడ వారి పాళము పాడవును గాక, వారి గుడారములలో ఎవరు ఉండకపోవును గాక. ఇదే మాట మనకి అపొస్తలుల కార్యములో ఉంటుంది చూడండి. 1:20. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. మరి పాత నిబంధన గ్రంథంలో మాటలు మనకి దేవుడు కొత్త నిబంధనలో ఇక్కడ గుర్తు చేశాడు. మనం కూడా మరి ఈ వాక్యాలు అనుసరించి మనం కూడా ముందుకెళ్దాం. మరి దావీదు ముట్టిగానే నా శత్రువుల్ని మరి నాకు మరి ఇబ్బంది కలిగించేవారిని మరి నన్ను విడిపించమని ఆయన కోరుకుంటలేదు. ఫస్ట్ ఆయన తప్పు ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ నేను పాపినని ఒప్పుకుంటున్నాడు. 5వ వచనం చదువు కీర్తనలు, ఇందులో 69:5. దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది, నా అపరాధములు నీకు తెలియనివి కావు, మరుగైనవి కావు అని ఇక్కడ మరి దావీదు ఒప్పుకుంటున్నాడు. మరి ఉట్టిగానే నేను 100 రూపాయలు కానికిస్తాను, లేకపోతే నీకు వేరే బలులు అయ్యి అర్పిస్తాను, నా శత్రువులని నా కష్టాలని నుండి నన్ను దూరపరచండి ఇక్కడ ఆయనేమి ఇక్కడ అంటలేదు. కేవలం నేను బుద్ధి లేనివాడిని, నేను పాపినని ఇక్కడ క్లియర్గా మరి దావీదు ఒప్పుకుంటున్నాడు. 6వ వచనం చదువు. ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము. ఇశ్రాయేలు దేవా నిన్ను వెతుకు వారిని నా వలన అవమానం నందనీయకుము. చూడండి, సరిపోదు. ఇక్కడ దావీదుకి ఇంకొక మంచి గుణం ఇక్కడ మనం చూసాము. నీ కొరకు కనిపెట్టు వారికి నా వలన సిగ్గు కలగనీయకము. మరి దేవుడి కోసం మరి ఈయన ఎలా మరి కింద పడిపోయాడు, కానీ నా వల్ల ఇతరులకి నువ్వు జరిగే మేలు ఆపకు, ప్రతి వారి కష్టాలు తీర్చు, నీ రాజ్యం కోసం ప్రతి ఒక్కరిని సిద్ధపరచు, కానీ నా వల్ల ఎవరికి మరి చెడు కరగకుండా చూడమని దావీదు ఇక్కడ చెప్తున్నాడు. మనమైతే చెప్తాము ఆ సంఘంలో మరి మేలు జరుగుతలేదు, ఇక్కడ జరుగుతాయి, అక్కడికి వెళ్ళకు మరి మనం ఈరోజు ఇటువంటి మాటలు చెప్తున్నాడు. కానీ ప్రతి ఒక్కరిని నా కోసం నువ్వు మరి ఇక్కడ చదవండి. 6వ వచనం. ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా నీ కొరకు కనిపెట్టుకునే వారికి నా వల్ల సిగ్గు కలుగనీయకుము. ఇశ్రాయేలు దేవా నిన్ను వెతుకు వారిని నా వలన అవమానం నందనీయకును. నేను పనికిమాలవాడిని, నేను బుద్ధిహీనత కలిగిన వాడిని, నేను చాలా అపరాధిని. మరి నా వల్ల నీ రాజ్య వ్యాప్తి ఆగిపోకూడదు.
ప్రతి ప్రజలకి జరిగే మేలు నువ్వు చేయమని దావీదు ఇక్కడ సెలవిస్తున్నాడు, మొరపెట్టుకుంటాడు దేవుడికి. అలాగే 13వ వచనం చదవండి. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుతున్నాను. సరిపోతుంది. మరి దేవుడికి మరి దావీదు అనుకూల సమయమున ప్రార్థిస్తున్నాడని చదివిస్తున్నాడు. మరి ఈయనకి ఎటువంటి మరి సమయాలు అనుకూలంగా ఉన్నదో మరి మన లెక్కే మన పనులు అయిపోయాక కొంచెం మరి దేవుడికి మరి టైం ఎత్తున్నాడో ఇక్కడ కొన్ని వచనాలు మనం చూద్దాము. ఇదే మాటలు కీర్తనలు 5 ఇదే ఐదోది దేవ నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. సరిపోదు. ఇదే మాటలో 139 2వ వచనంలో ఉంటాయి చూడండి. నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీ మనస్సు నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగా తెలుసుకో. సరిపోతుంది. మరి ఈయన కూర్చుండట లేచుట నీకు తెలిసే ఉన్నదని ఒప్పుకుంటున్నాడు. నా పడకలు నా నడకలు అన్నీ నీకు తెలిసేవని ఒప్పుకుంటున్నాడు. అలాగే హెబ్రీ 4:13 చూడండి. పౌలు గారు ఒకసారి ఇదే మాట గుర్తు చేశారు. హెబ్రీ పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనపడే సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. మరి దావీదు మాటలు ఇక్కడ పౌలు గారు కూడా మనకి ఇక్కడ గుర్తు చేశాడు. మనం ఎవరికి లెక్క చెప్పాలో మనం కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి దావీదు ఇక్కడ ఆయన లెక్కప్ప చెప్పుకోవాల్సిన సమయం వచ్చింది, లెక్కప్ప చెప్తున్నాడు. అది ఇదే మాటలు కీర్తన 56:8 చూడండి. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. సరిపోతుంది. నా అపరాధములు, నా బుద్ధిహీనత, నా నడక, నా పడక, దరిద్రపు పడకలు బట్టి నీకు కావలసిన మరి నేను పనిష్మెంట్ తీసుకున్నా. నా కన్నీరు నీకు కావాల్సిన కన్నీరు అంతా కాల్చి ఇది ఒక ఛాలెంజింగ్ ఆరాధన చేస్తున్నాడు దావీదు. నా కన్నీరంతా నీ బుడ్డిలో నీ ముందు ఉంచుతున్నానని మన దావీదు సెలవిస్తున్నాడు. అలాగే 69:13 చూడండి. యెహోవా అనుకూల సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నాను. మరి ఆయన చేసిన పాపాలకి ఈయన ప్రతి మరి సమయము ఆయనకి ప్రార్థించడానికి కేటాయిస్తున్నాడు. అలాగే కీర్తన 119, 140 చూడండి. 2వ భాగం. నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెరుచుకుందాం. సరిపోద్దండి. ఈయనకి మరి అనుకూల సమయము మరి రాత్రి జాములు కాకముందే మరి తెరుచుకుంటున్నాడంట. ఎందుకు? ఈయనకి ఏదన్నా రోగం ఉందా? ఇలా తెరుచుకుంటాక ఈయనకి మరి 5:3 చూడండి. కీర్తనలు 5:3. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముగా చేసి కాచి ఉందును. హల్లెలూయా. మరి ఉదయమునే ఆయన కంఠస్వరము మరి దేవుడికి దావీదు ఇక్కడ వినిపిస్తాడంట. మనకి యాక్చువల్గా ఉదయమున మనం లేవాలంటే పల్లెటూరులో అయితే మరి కోడికూతలు అవి వినిపిస్తాయి. మరి అదే ఇదివరకు అయితే ఇక్కడ సిటీలో మరి ఉదయమే పాలు చెత్త ఇలాగని ఉదయాన్నే మరి మనకి ఇట్లా వినపడేవి. కానీ ఇక్కడ దావీదు మరి దేవుడికి ఉదయం అయిందంటే దావీదు ప్రార్థన ద్వారానే దావీదు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఉదయమునే నా కంఠస్వరం నీకు వినపడినని దావీదు సెలవిస్తున్నాడు. 119, 164 చూడండి. నీ న్యాయ విధులను బట్టి
దినమునకు 7 మార్లు నిన్ను నేను స్తుతించుతున్నాను అంటున్నాడు. అలాగే 71:8 చూడండి. నీ కీర్తితోను ప్రభావ వర్ణంతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. మరి ఇదేంటండి దేవునికి అనుకూల మరి సమయం ఏదిస్తున్నాడు. దినమంతయు మరి దేవుని స్తుతించడంతోనే ఆయన నోరు నిండుకుని ఉన్నదంట. మనము మరి పనికిమాల మాటలు మాట్లాడి దేవుడికి చాలా తక్కువ సమయం ఇస్తాం మనం. మరి దేవుడి కోసమే మరి దినమంతయు ఈయన కాచి కూర్చుంటున్నాడు. రాత్రి జాములు కాకమునిపై ఈయన కళ్ళు తెరిచిపోతున్నాడు. ఉదయమునే ఆయన కంఠస్వరము దేవునికి వినిపిస్తున్నాడు. ప్రార్థన ఆయన ప్రార్థన దేవుడి సన్నిధిలో కాచుకుంటున్నాడంట. మరి ఇంత గొప్ప మరి ఆరాధ భక్తుడిని మనము ఈరోజు బైబిల్లో మనము చూస్తున్నాము. అలాగే 27:4 చూడండి. యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. దీనికి ఇంకా సరిపోతలేదు ఎంత ఆరాధించినా. మరి ఎంత కొన్ని ఉదయాన్నే రాత్రి జాములు కొంచెం సమయం సరిపోతలేదు. మరి దినమంతయు మరి జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను సెలవిచ్చుచున్నాడు. అలా 71:18 చూడండి. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలం గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యం గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడై ఉండు వరకు నన్ను విడవకము. హల్లెలూయా. మరి ఈయనకి ఇంకా మరి దేవుడి కోసం ఆసక్తి ఇంకా సరిపోతలేదు ఈయనకి ఎంతైనా. మరి వచ్చే తరం వారికి పుట్టబో వారికి కూడా అంట. మరి ఈ జీవితంలోనే కాదు కదా, పుట్టబోవారు వచ్చే తరం వారికి కూడా ఈ తల మెరిసి వృద్ధుడు అయ్యే వారికి కూడా మరి నాకు తోడుగా ఉండు. అప్పుడు నీ క్రియలు నీ బాహుబలం గురించి నీ శౌర్యం గురించి నేను వివరిస్తాను అంటున్నాడు. కానీ మనమైతే ఏమంటాము, నాకు కొంచెం ఆయుష్ పొడిగిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి, ఇంకో 2 బిల్డింగ్లు కొనుక్కుంటాం, ఇంకో 2 కార్లు కొనుక్కుంటాం, కొంచెం యవ్వనం ఇంకా మాకు దయచేయమని మనం ఇలా కోరుకుంటాం. కానీ దావీదుకి అలా కాదు. దేవా నీ శౌర్యము నీ బలము. కానీ ఇంకోటి మన గొప్పలు చెప్పుకుంటాం. అటువంటి సమయం మనకు వస్తే మన గొప్పలు, మన తాతల గొప్పలు, మన ముత్తాతల గొప్పలు చెప్పుకుంటాం. నేను అది చేశాను, మా తాత ఇది చేశాడు, ఇది కట్టించాడు, ఇంత ఇది ఉండే మాకు ఇలా గొప్పలు చెప్తాడు. కానీ దావీదు అలా కాదు. బాల్యంలో నాకు ఎటువంటి మరి గొల్యాదును పడగొట్టడానికి ఎటువంటి శక్తి ఇచ్చావో దాన్ని నేను ఇతరులకి నేను వివరిస్తాను. నాకు ఎలుగుబండిని సింహాన్ని చంపడానికి ఎటువంటి శక్తిని ఇచ్చావో నేను వచ్చే తరం వారికి పుట్టబో వారికి నీ బలము నీ శౌర్యం కోసం నేను చెప్తాను. మరి ఇటువంటి ఆసక్తి మనకు కూడా కొంచెం కలిగి ఉండాలని నేను మరి దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. మరి దావీదు అంటున్నాడు, ఈయనకి ఎంత కోరికలు చూడండి, ఆరాధన. మరి ఉదయమే నా కంఠస్వరం నీకు వినప్పుడు పోద్ది. మరి మనకైతే మమ్మీ బెడ్ కాఫీ లేదా టీ ఇటువంటి మాటలు వినపడితే మనకు ఉదయమే. కానీ ఈయన రాత్రి జాబులు కాకమునిపే నా కళ్ళు తెరిచిపోతాయంట. మనం కొంచెం హార్డ్ వర్క్ అయితే మనం మళ్ళా మెలుకుము, గూగుల్ మీట్లో డుమ్మా కొడతాము. మరి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాము. కానీ దావీదుకి ఇక్కడ అటువంటి మరి వెనకడుగు అసలు లేదు. మరి దినమంతయు మరి నీ జ్ఞానంలో నేను ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. నేను వచ్చే తరం వారికి పుట్టబోరు వారికి నేను మురుగుడ్డల్లో గొర్రెలు కాసుకునే వాడికి నన్ను రాజుని ఎలా చేసావో నేను చెప్పుకోవాలి. నాకు కొద్దిగా ఆయుష్ మరి తలమెరిసి వృద్ధుడు అయ్యే వరకు నాకు బలాన్ని శక్తిని దయచేయమని ఇక్కడ దేవుడిని ప్రార్థిస్తున్నాడు. మరి ఉదయమునే మరి నేను నీ కోసం నేను కాసు కూర్చుంటానని సెలవిస్తాడు. మరి ఇదే కొంచెం పాట రూపంలో కూడా మనకి ఇక్కడ చిన్నగా ఒక పాట చదువుతా. జనములలో నిన్ను స్తుతింతును
ప్రజలలో నిన్ను ప్రచురింతును, జనములలో నిన్ను స్తుతింతును. ప్రజలలో నిన్ను ప్రచురింతును, వేకువలే లేచి స్తోత్రింతును. అనుదినము నిన్ను కనపరచును, వేకువలే లేచి స్తోత్రింతును. అనుదినము నిన్ను కనపరచును. ఆత్మతోను సత్యముతోను తంబురతోను సితారలతోను దేవా స్తుతిగానము చేసెదను. దేవా స్తుతిగానము చేసెదను. హల్లెలూయా. ఇది చదవండి 71:18 మళ్ళా చదవండి. దేవా వచ్చు తరం వారికి నీ బాహుబలం గూర్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యం గూర్చి నేను తెలియజెప్పినట్టు తలనెరిసి రుద్రుడై ఉన్న వరకు నన్ను విడవకము. అలాగే కీర్తన 118:17 చదవండి. నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలు వివరించెదను. మరి ఈయనకి మరి తల వెలిసి వృద్ధుడు ఉన్నప్పుడు ఆయన విడవకుండా ఉంటే ఈయన చావకుండా ఆయన క్రియలే యెహోవా క్రియలే నేను వివరిస్తానని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనకు కూడా మరి అటువంటి ఆశ ఉండాలని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. అలాగే 69:30 చూడండి. కీర్తనలతోనూ నేను నా దేవుని నామమును స్తుతించేదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరచెదను. చదవండి ఇంకా. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలు గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాన్ని చూసి సంతోషించెదరు. దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. ఆమేన్. మరి మనం కూడా ఈరోజు ఏం చేయాలంటే, నేను ఏదో కానుకలు వేస్తా, కొన్ని బళ్ళు అర్పిస్తా మరి అంటే ఇక్కడ దేవుడికి అవి అంగీకారమైన కాదు. ఆయనకే బలులు నైవేద్యంలో అయినా కోరుకునేవాడు కాదు. మన దేవుడు కోరుకునేవాడు కాదు. ఆయన మరి దావీదు ఎట్లా అన్నాడు? కీర్తనతోనూ నేను నా దేవుని నామమును స్తుతిస్తాను అన్నాడు. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ఆయనకి మరి ఎద్దు కంటెను అంటే కొమ్ముల డెక్కల కంటెను అది యెహోవాకు ప్రీతికరం. మనం కూడా ఇప్పుడు మరి ఆయనకి ఏది ప్రీతికరమో మరి ఇప్పుడు మనం వేసే కానుకలకు లేదా మనం వేసే మరి వేరే గిఫ్ట్లకు ఆయన ఇక్కడ ఎదురు చూస్తలేదు. కేవలం ఆయనకి ప్రీతికరమైనది ఏంటంటే, ఆయనకి ప్రీతికరమైనది ఆయన నామము స్తుతించాలి, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే ఆయనకి ప్రీతికరము. మరి అటువంటి ప్రీతికరమైన మరి కార్యాలు మరి దావీదు ఎలాగైతే మనం ఈరోజు మరి ఆరాధన చూసామో మనము మరి ఆయన జీవితకాలం అంతయు మరి దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాడంట. మనం కూడా ఈరోజు మన తప్పులు ఒప్పుకొని మరి దావీదు ఎలాగైతే మరి 5వ వాక్యంలో మరి ఒప్పుకున్నాడో, నా దేవా నా బుద్ధిహీనత నా అపరాధములు నీకు మరుగైన కావాలని ఒప్పుకుని మరి ఎంత కన్నీటి ఆరాధన మరి దావీదు చేశాడో, మనం కూడా మన తప్పులుంటే ఇప్పుడు ఒప్పుకుని మరి కీర్తనతోనూ మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకి ప్రీతికరంగా మనం ఈరోజు ఆరాధించుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలము చేస్తాం. అది ఎప్పుడు?
మనము నమ్మి దేవునికి ప్రార్థన చేయాలి. నమ్మకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అంగీకరిస్తాడా? ఇప్పుడు మనము మన తండ్రిని ఏదైనా కావాలంటే మనం అడుగుతాం, అది నమ్మకముతో. నా తండ్రి నాకు ఇది ఇస్తాడని నమ్మకంతో అడుగుతాం. అప్పుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. అది మనం ఎప్పుడు నమ్మి అడగాలి కదా. నమ్మకుండా అడిగితే ఇస్తాడా? ఇవ్వడు. ఏదో పై మాటగా అడిగితే ఖచ్చితంగా దేవుడు కూడా ఇవ్వడండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే మరి ఈ దిన వాక్యము మొదటి దశలోనికి రాసిన పత్రిక 'అందరికీ పరిచయం ఉన్న వాక్యమే. 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 28వ వచనం వరకు చదువుకుందాం. మొదటిగా 15వ వచనం చదవండి. చిన్న ప్రార్థన చేసుకొని ఇంకో వాక్యంలోకి వెళ్దాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. తరలించుకున్నట్లయితే దేవునికి సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, నీ యొక్క బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా నైనా ముఖ్యంగా మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి సుమారుగా కొన్ని వచనాలు తండ్రి మేము ధ్యానిస్తుండగా నీ యొక్క ఆశీర్వాదాన్ని ఇక్కడ పొమ్మనించండి. మీ పరిశుద్ధ సన్నిధిని ఇక్కడ ఉంచండి. వినే చెవులను, గ్రహించే మనస్సును, గ్రహించే హృదయమును నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నా ద్వారా మీరు మాట్లాడండి. చక్కటి వాక్యాన్ని, చక్కటి వాక్కును మీరు వినిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ మన వాక్యంలో చూస్తే ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి అంటున్నాడు. అంటే మనము ఎప్పుడు కూడా ఒకరికి కీడు చేస్తే మనకు కూడా కీడే వస్తుంది కదా. నిజమేనా? నిజమే. మనం ఒకరికి కీడు చేస్తే ఖచ్చితంగా అది మనకు ఆ కీడు ఎదురు దెబ్బ అనేది తగులుతుంది. కానీ ఎప్పుడు కూడా మనం ఒకరికి మేలు చేస్తే పెద్దలు కూడా చాలాసార్లు అంటారు కదా, నువ్వు చేసిన మేలు నీ పిల్లలకనే వస్తుందయ్యా అంటారు కదా. చాలాసార్లు వినుంటామా? ఈ మాటలు వినుంటాం కదా. ఎప్పుడైతే మనం ఒకరు కీడు చేస్తామో ఆ కీడు ఖచ్చితంగా ఒక రోజు కాకపోతే ఒక రోజు ఆ కీడు అనేది మనకు తగులుతుంది. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, ఏం చెప్తుందని ఇక్కడ కీడు చేయమని చెప్తుందా? లేదు కదా. ఏమని చెప్తుంది ఇక్కడ వాక్యం? ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయకుండా చూచుకునుడి కదా. చాలా స్పష్టంగా వాక్యము ఇక్కడ తేట తెల్లంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరికి కూడా మనం కీడు చేయకుండా ఉంటే ఎవరు కూడా మనకు కీడు చేయరంట. మనం ఎప్పుడైనా సరే మేలైతే ఎప్పుడైతే చేస్తామో ఆ మేలు ఖచ్చితంగా నీకు కాకపోతే నీ పిల్లలకైనా ఖచ్చితంగా అది దొరుకుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. ఇంకొకటి, పెద్దలు కూడా అనేక సార్లు మనం వింటూ ఉంటాం, అరే నువ్వు చేసిన మేలు నీ పిల్లలకైనా వస్తుందా కదా. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా క్రైస్తవులమైన మనము కీడు చేయకుండా మేలు చేయడానికే ప్రయత్నం చేయాలి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ, ఎప్పుడంట ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని అంటారు కదా. మన వాక్యంలో చూస్తే అనేక వాక్యాలు ఉన్నాయి మేలుల గురించి. మనం చూస్తే యాకోబు రాసిన పత్రికలో ఏమంటాడు అక్కడ? మేలైన దాన్ని చేయనెరిగి అలాగే చేయని వానికి పాపము కలుగును అంటాడు. అంటే మనం మేలైన దాన్ని ఖచ్చితంగా మనం చేయాలి మనతో అయినంత వరకు. ఆ వాక్యాన్ని చదవండి ఒకసారి. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనము ఎవరి విషయంలో, మన విషయంలోనే, మన కుటుంబ విషయంలోనే కావచ్చు, లేదా సంఘ విషయంలో, దేని విషయంలోనే కావచ్చు, మనం ఎప్పుడైనా సరే మేలైనది చేయడానికి సిద్ధంగా ఉండాలి.
మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అంటాడు కదా. అంటే మనము చేయడానికి మనతో అవుతే ఖచ్చితంగా చేయాలి, లేకపోతే ఆ విధంగా ఉండిపోవాలి. కానీ కీడునకు ప్రతి కీడు మాత్రము మనము చేయకూడదు. వాక్యాలన్నీ కూడా మనకి ఇక్కడ అవే సూచిస్తూ ఉన్నాయి. అదే రకంగా మనం కీర్తనల భాగంలో చూసినట్లయితే 31వ కీర్తన మరి 19వ వచనం ఒకసారి చదువుకుందాం. 31వ కీర్తన చదవండి, గట్టి చదవండి. నీ యందు భయభక్తులు గల వారికి మీద నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చాలండి, దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే ఆయన యందు ఎప్పుడైతే మనము భయభక్తులు కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ యొక్క మేలు దాచి ఉంచుతాడంట, నీ కొరకు నా కొరకు కదా. ఇది సత్యం. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు ఖచ్చితంగా కలిగి ఉంటామో ఆయన మేళ్ళు దాచి ఉంచుతాడట. అంటే మనకి ఇవ్వడానికి మేళ్ళు దేవుడు దాచి ఉంచుతాడనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మనం మేలైన దాన్ని చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు మేలు ఇవ్వడానికి ఆ మేళ్ళు దాచి కూడా నీకు ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మేలైన దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి. మేలైన దాన్ని చేయడానికి ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు. ఎప్పుడు కూడా మనం క్రైస్తవులైన మనము మామూలుగా చూస్తే అనేక సార్లు క్రైస్తవుల దగ్గరనే ఎక్కువ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఏంటివి? రాజకీయాలు. ఇంకొకటి ఎక్కువ శాతం స్వార్థం అనేది ఉంటుంది. ఆ విధంగా ఉండకుండా ఉండాలని దేవుడు మనకు ఇక్కడ వాక్యాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంట మరి అదే మొదటి దశలకు రాసిన పత్రికలో మనం చూస్తే మీరు ఒకరి ఎడల ఒకడు మనుష్యులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలంట. మేలైన దాన్ని మనం ఎంచుకోవాలి. ఈ లోకంలో మనం చూస్తే అనేక రకాలుగా అనేక విషయాలు ఉంటాయి. కానీ దాంట్లో నుంచి మనము ఒక మంచిది మేలైన దాన్ని మనము తీసుకోవాలి. దాన్ని తీసుకొని దాని ప్రకారంగా మనం జీవించాలి. ఇతరులకు ఎప్పుడు కూడా మేలు కలిగే మార్గాన్ని మనము ఎంచుకోవాలి. కిందికి వచనంలో మనం చూస్తే ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకున్నది ఎల్లప్పుడూ సంతోషంగా. ఇవన్నీ మనం చేస్తే ఇతరులకు మనం మేలైన దాన్ని ఎంచుకొని వాళ్ళకి చేసినట్టయితే మరి ఇక్కడ మనకు ఎల్లప్పుడూ ఆనందించే సంతోషించే అవకాశము మనకు ఉంటుంది. దేవుడు అనుగ్రహిస్తాడు. అదే యాకోబు పత్రికలో మనం చూస్తే ఒకసారి చూద్దాం, క్షమించాలి, ఫిలిప్పీలు రాసిన పత్రిక ఫిలిప్పీలు 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలండి, దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడు. ఇక్కడేమంటాడంటే ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే ఆనందించడానికి కారణం కావాలా? దేవుని యందు ఉంటే చాలండి, కారణం ఏది అవసరం లేదు. మనం దేవునిలో ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాం, ఎప్పుడు ఆనందంగా ఉంటాం. అయితే ఇక్కడ ఉండే మాటలు చెప్పే దేవుడు అదే అన్నమాట. అపోస్తలుడైన పౌలు మరి చాలా చక్కగా ఇక్కడ 4:4లో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. అంటే ఒక కారణం లేదండి ఇక్కడ. ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ఉత్సాహంగా ఉండడానికి, ఉజ్జంగా ఉండడానికి కారణం అవసరం లేదు. కేవలం ప్రభు వైపు మనం ఉంటే చాలు, ప్రభువులో మనం ఉంటే చాలు, ప్రభువుని కలిగి ఉంటే చాలు, ప్రభువుని కలిగి మనము జీవిస్తే చాలు ఆనందంగా ఉండడానికి. వేరే పెద్ద పెద్ద కారణాలు మనకు అవసరం లేదు. ఎల్లప్పుడూ కూడా ఆనందించే భాగ్యమును దేవుడు క్రైస్తవులకు ఇచ్చాడు. ఇక్కడ కారణం చూపెట్టలేదండి మనకు వాక్యంలో మనం చూస్తే. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందించడమే దేవునిలో. మరి కింది వచనంలో మనం ఇక్కడ చూస్తాం. అక్కడ ఏమంటాడంటే 5:15లో మనం చూసినాం కదా ఇప్పుడు దాకా. మరి కింది వచనంలో మనం చూస్తే 16వ వచనము, ఎడతెగక ప్రార్థన చేయుడు అంటాడు. ఎవరు చేయాలండి ఇదంతా? మనమే చేయాలి, క్రైస్తవులే చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన, ఆ యొక్క ప్రార్థనకి ఎడమ
అనగా మధ్యలో అంటే తెగగొట్టడము ఉండకూడదు అన్నమాట. ఇక్కడ వాక్యంలో దేవుడు అదే చెప్తా ఉన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి. అపొస్తలుల కాలంలో మనం చూస్తాం కదా, అపొస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయడం ఎందును ఎడతెగక ఉండాలంట కదా. 4 విషయాల్లో మనము ఎడతెగక ఉండాలి. మొదటి ఏదంటండి, అపొస్తలుల బోధ, రెండవది సహవాసం, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన. ఈ విధంగా మనం చూస్తే క్రైస్తవులు ఈ యొక్క 4 అంశాల్లో మరి ఎడతెగక ఉండాలండి. ప్రార్థన కావచ్చు, సహవాసం కావచ్చు, రొట్టె విరుచుట కావచ్చు, బోధలు కావచ్చు. ఈ రకంగా మనం చూస్తే అన్ని విషయాల్లో అంటే 4 విషయాలు ముఖ్యంగా క్రైస్తవులకు అవసరం అన్నమాట. ఆ యొక్క 4 విషయాల్లో కూడా మన యొక్క ఎడతెగక మనం ఉండి దేవుణ్ణి ప్రార్థన చేయాలి. మరి ఇందాక మనం సాక్ష్యంలో విన్నాం కదా, ఏది జరిగినా తనొక్కతే మరి ఏడుస్తూ ప్రార్థన చేసేదట నయోమి కదా. ఇప్పుడు విన్నాం కదా మనము, మమ్మీ డాడీకి చెప్తే వారు ఎక్కడ బాధపడతారో, నా గురించి ఎక్కడ వాళ్ళు ఏడుస్తారో అని చెప్పేసి తనొక్కటే కుంగిపోతూ తను మాత్రమే బాధపడుతూ దేవునికి ప్రార్థన చేసేది. ఆ యొక్క ప్రార్థన ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన అయి ఉంటుంది కదా. ఏడుస్తూ నా పరిస్థితులన్నీ కూడా నా తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఎక్కడ ఏడుస్తారో, ఎక్కడ బాధపడతారో, ఎక్కడ టెన్షన్కి గురవుతారో అని చెప్పేసి తనలో తాను కృంగిపోతూ మరి దేవునికి ప్రార్థన చేసినట్టుగా తన యొక్క సాక్ష్యంలో మనం విన్నాం. అయితే మన యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా ఎడతెగక ఉండాలని ఇక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు ఇవే విషయంలో దేవుని చిత్తం అంటాడు. ప్రతి విషయం ఏదైనా కావచ్చు. మనం ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామా, దేవుని సన్నిధానంలో మోకరించాం. మన ఉద్యోగంలో ఇబ్బంది వచ్చిందా, వ్యాపారంలో ఇబ్బంది వచ్చిందా, కుటుంబంలో సమస్య వచ్చిందా, అన్ని విషయాలు ఇక్కడ ఏమంటాడు, ఒక్క విషయం అని చెప్పలేదండి. అపోస్తలుడైన పౌలు గారు మనకు చాలా చక్కని మాటలు మనం చూస్తే ఇక్కడ ఏమంటాడు, అక్కడ వాక్యంలో చూడండి ఒకసారి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం, ఏ విషయమైనా సరే, ఒక చిన్న విషయం జరిగితే, ఒక చిన్నది ఏదైనా మనకు సహాయం చేశారని ఎవరైనా సరే వారికి మనం ఏం చేస్తామండి, థ్యాంక్స్ చెప్తాం. మరి అదే దేవుడు మనకు ఇక్కడ కోరేదన్నమాట. ప్రతి విషయం, ఏదైనా చిన్న విషయం జరిగితే దానికి మనము దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం నందు, ఏ విషయమైనా సరే, మన సమస్య అయినా సరే, సంతోషమైనా సరే, దుఃఖమైనా సరే, ఏదైనా సరే మన జీవితంలో జరిగినప్పుడు ఖచ్చితంగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, అనేకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే మనం ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు అనేది చెల్లించాలి. అయితే నేను కొన్నిసార్లు వాక్యం చూస్తున్నప్పుడు ఒక దైవజనుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక మానవుడు అంటే ఒక మనిషి మామూలుగా దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఏం కోరుకుంటావు అంటే, ఆ మనిషి విధంగా చెప్తా ఉన్నాడు అతను. అయితే దేవుడు మామూలుగా కనపడినప్పుడు నువ్వేం కోరుకుంటావు అని అడిగితే, డైరెక్ట్ దేవుడిని నేను ఈ విధంగా కోరుకుంటాను, దేవుడు నాకు అనుగ్రహిస్తాడని చెప్తున్నాను. ఏ విధంగా అంట, అందరికంటే పెద్ద వాహనంలో నేను వెళ్ళాలి ప్రతిరోజు అని చెప్పేసి అడుగుతాడట. అది దేవుడు నీకు ఇచ్చేసిన అనుకో అంటాడట. రెండవది, నా బ్యాగ్ నిండా డబ్బులు ఉండాలని కోరుకుంటాడట. అది కూడా నీకు నేను ఇచ్చేసి అనుకో అన్నాడు. మూడవదిగా, నా చుట్టూ చాలామంది అమ్మాయిలు ఉండాలని కోరుకున్నాడంట. అది కూడా నీకు ఇచ్చేసిన అనుకో అన్నాడు. ఆ కోరుకున్న వ్యక్తి ఎవరో మీకు అర్థమైందా? అర్థమైపోయి ఉంటుంది. బైబిల్లో కాదండి, మామూలుగా నేను జనరల్గా బయట వ్యక్తుల గురించి చెప్తా ఉన్నాను. ఆ కోరుకున్న వ్యక్తి మరి బ్యాగ్ నిండా డబ్బులు, తన చుట్టూ అమ్మాయిలు, మరి పెద్ద వాహనం. పెద్దల వాహనం అంటే ఆర్టీసీ బస్సు అన్నమాట. అర్థమైందా? పెద్ద వాహనం ఆర్టీసీ బస్సు. మరి తన బ్యాగ్ నిండా డబ్బులు అంటే తను టికెట్ కొట్టే కండక్టర్ అన్నమాట. కండక్టర్ ప్రతిరోజు బ్యాగ్ నిండా డబ్బులు ఉంటాయి. మూడవది, తన చుట్టూ అమ్మాయిలు, అంటే తను తిరుగుతూనే ఉంటాడు, తన చుట్టూ అమ్మాయిలు ఉండనే ఉంటారు కదా. టికెట్ అని తిరుగుతూ ఉంటాడు, తన చుట్టూ అమ్మాయిలు ఉండరు.
అయితే ఇలాంటి పనికిరాని కోరికలు కొంతమంది కోరుకుంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఎవరంటే కీడునకు ప్రతి కీడు చేసేవారు కదా. అయితే ఆ విధంగా తనకు ఆ దేవుడు వరం ఇచ్చాడంట. అంటే అందరికంటే పెద్ద వాహనం, మామూలుగా కారు కంటే పెద్ద వాహనమే కదా బస్సు. ప్రతిరోజు తన బస్సులో తిరుగుతాడు. రెండవదిగా బ్యాగ్ నిండా డబ్బులు. మరి మూడవదిగా తన చుట్టూ అమ్మాయిలు తిరుగుతూనే ఉంటాడు. తన చుట్టూ వాళ్ళు తిరుగుతాడు, ఈయన వాళ్ళ చుట్టూ తిరుగుతాడు. ఆ రకంగా కొన్నిసార్లు దేవుణ్ణి కోరికలు అడిగేటప్పుడు ఆ విధమైన కోరికలు అడుగుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తం అంటాడు. అయితే మనం కోరుకునేటప్పుడు ఆ దేవుని చిత్తం ఉందా లేదా చూడాలి. మనం అడిగేటివి కరెక్టా కాదా చూసుకోవాలి. అప్పుడే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఇస్తాడు. అంటే మనం అడిగేది కరెక్ట్ ఉన్నాయా లేదా. ఇప్పుడు చూడండి, మనం చూసాం కదా కండక్టర్ గురించి. తను అడిగినవన్నీ ఇచ్చాడు, కానీ తనకేమి రాదు కదా. బ్యాగ్ నుండి డబ్బులు ఉంటే సాయంత్రం అక్కడ కలెక్షన్ కట్టవలసింది, డ్యూటీ అయిపోతుంది. పెద్ద వాహనంలో తిరుగుతాడు, అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు, ఏం లాభం. అయితే మనం అడిగేది దేవుడు మనం ఖచ్చితంగా ఇవ్వాలంటే ఆయనకు అనుకూలంగా ఉండాలి. అలాంటివి మనము కోరుకోవాలి. అలాంటివి మనము దేవుణ్ణి అడగాలి. ఆయన చిత్తం అనేది మన జీవితాల్లో ఉండాలి. ఆయన చిత్తం లేకపోతే ఆయన మనకి ఏది కూడా అనుగ్రహించండి. కింద మనం చూస్తే ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఏది చేసినా కూడా మనం పరీక్షించి మేలైన దాన్నే చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. క్రైస్తవులైన మనం ఏది చేసినా సరే ఇది కరెక్టా కాదా అని 1-10 సార్లు ఆలోచన చేసి మనం చేయాలని, మేలైన దాన్ని మనం చేపట్టాలని దేవుడు ఇక్కడ సెలవిస్తాం. ప్రవచించుటకు అంటే మనం బోధించుటకు, లేదంటే పాటలు పాడుటకు, లేదంటే ప్రార్థన చేయుటకు, ఏ విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఖచ్చితంగా మన మొదటి తిమోతిలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 2వ వచనంలో ఎప్పుడు కూడా మనము సిద్ధంగా ఉండాలి. అంటే బోధించడానికి, ప్రవచించడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. చదవండి ఒకసారి ఆ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనం ప్రవచించడానికి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. మరి గత వారం మంగళవారం అనుకుంటున్న అయ్యగారు నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యో వాక్యం చెప్పండి నెక్స్ట్ వీక్ ఆదివారం అని చెప్పేసి. సరేనయ్యా. అయితే మరి పాస్టర్ గారు ఎప్పుడు చెప్పినా కూడా, దైవజనులు ఎప్పుడు చెప్పినా కూడా నేను కాదన్నాను అన్నమాట. సరేనయ్యా అని చెప్పేసి వాక్యానికి సిద్ధపడుతూ ఉంటాను. ఇమ్మానుయేల్ గారు కూడా నాకు ఫోన్ చేశారు. మరి యాకోబ్ గారు ఫోన్ చేశారు, దైవజనులు అంటే చేశారు. నేను ఆరాధన వాక్యం చెప్తున్నా, మీరు ముగింపు వాక్యం అంటే కదా. అవునండి. ఆ విధంగా మన వాక్యము చెప్పడానికి మనకు ఎవరికైనా సరే ఎప్పుడైనా చెప్పినప్పుడు బదులు మాట చెప్పకుండా వాక్యానికి సిద్ధపడాలి, ప్రిపేర్ అయిపోవాలి. మనం ఇక్కడ నిలబడితే దేవుడు మనం ప్రిపేర్ అయింది ఖచ్చితంగా మన ద్వారా ప్రకటించడానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు కదా. ఎప్పుడు కూడా మనం వెనుక తీయకూడదండి. ప్రవచించడానికి అంటే బోధించడానికి ఎప్పుడు కూడా మనము వెనక్కి పోకూడదు. ఇక్కడ అదే చెప్తాను. తిమోతిలో మనం ఇప్పుడు చూసాం కదా వాక్యము. ఎప్పుడు కూడా వాక్యాన్ని ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అంటే వాక్యాన్ని బోధించడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. దైవజనులు ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఉండను అంటున్నారు కదా, మరి అప్పుడు కూడా మనం సిద్ధంగా వాక్యాన్ని బోధించడానికి ఉండాలి. ఏ సమయమైనా సరే, అనగా ఆదివారం అయినా సరే, బుధవారం అయినా సరే, శుక్రవారం అయినా సరే, మనం బోధించడానికి వాక్యం చెప్పాలి అని మనకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనము దాని గురించి అనగా సిద్ధంగా ఉండి సిద్ధపడాలి. అప్పుడే దేవుడు మన మీద తన యొక్క కనుదృష్టి ఉంచుతాడు, తన యొక్క ఆశీర్వాదాన్ని మనకు ఉంచుతాడు. ఇక్కడ మనం చూస్తే ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి,
సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. అంటే మనం ఎప్పుడు కూడా కీడుకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని మైంపరచాలి, అపవాదికి సిగ్గుపరిచే విధంగా ఉండాలి. కింద వచనాల్లో మనం చూసినట్లయితే సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనం చూస్తే దేవుడు మనకు సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు తెలుసా? మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నట్లయితే. లూకాసు వార్తలో అంటాడు కదా, 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అంటాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆయనకి ఇష్టలైన మనుషులుగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టంగా మనం చేసే పనులు ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఏదైనా సరే, మందిరంలో కావచ్చు, బయట కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం చేసేది ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు మనకు సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాడండి. మరి రెండవదిగా మనం చూస్తే ఆయన అనుగ్రహించే సమాధానాన్ని మనం పొందేవారంగా ఉండాలి. అది ఎక్కడ ఉన్న కొలసీలు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ మనం చూడగలం. ఒకసారి చదవండి వాక్యాన్ని. కొలసీలు 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని మన హృదయములలో ఏలచుండనీయుడి అంటాడు. అంటే ఆయన సమాధానాన్ని మనం అంటే మన హృదయాల్లో ఉండాలంటే మనం ఖచ్చితంగా ఆయనకు ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టలుగా ఉండకపోతే ఆయన సమాధానము మన హృదయంలో ఉండదండి. ఆ విధంగా మనము దేవుణ్ణి మన సమాధానం కావాలంటే దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం చేసే పనుల్లో నిజాయితీ ఉండాలి. మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నట్టయితే ఆయనకు ఖచ్చితంగా మనము ఇష్టలుగా ఉంటామని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అదే రకంగా మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అక్కడ కూడా సమస్త జ్ఞానములకు మించిన సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తానని ఇక్కడ వాక్యంలో మనం చూసుకోవచ్చు. చదవండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండునండి. చాలా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ కూడా మనం చూస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉంటుందండి. ఆయన సమాధానము మన హృదయములకు మన తలంపులకు మరి కావలిగా ఉంటుందంట. అంటే మనం ఏది పలకవలసింది, ఏది మాట్లాడవలసింది, ఏది బోధించవలసింది, ఏది చెప్పవలసింది అన్నీ కూడా దేవుడు మనకు తెలియజేస్తుంటాడు అన్నమాట. ఎప్పుడంటే ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే, ఆయనకి ఇష్టమైన పనులు మనం చేసినట్లయితే మరి ఎప్పుడు కూడా ఆయన మనకు తోడుగానే ఉంటాడండి. కింది వచనాల్లో మనం చూస్తే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. దేవుడు మనకు ఏ విధంగా ఉన్నాడంట? నమ్మకమైన దేవుడు కదా. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు. మనం చూస్తాం కదా మార్కు సువార్తలో, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమేనండి. ఎప్పుడైతే మనం నమ్మకముగా దేవుని అడుగుతామో, ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవునికి విజ్ఞాపన చేస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా సాధ్యం చేయడానికి ఉంటాడు. అబ్రహాము సారా విషయంలో అదే జరిగింది కదా. వారు ఏ విధంగా అంటే ఏ వయసులో ఉన్నారు? వాళ్ళు సుమారుగా 100 సంవత్సరాల దాకా ఉన్నారు. ఆ సమయంలో వారికి
ఏం చేశాడు దేవుడు? నమ్మకమైన దేవుడిగా ఉండి సంతానాన్ని ఇచ్చాడు కదా. సమాధానకర్త దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నమ్మకమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ వాక్యాల్లో మనం చూస్తే ఇశ్రాయేలీయులకు మరి ఆయన సమాధానంగా ఉన్నాడు. ఆయన సంఖ్యాకాండంలో మనం చూస్తే 6వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులకు సమాధానకర్తగా ఉండి వాళ్ళను నడిపించాడు. అలాంటి సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అలాంటి సమాధానకర్త అయిన దేవుడిని మనము దేవుడిగా కలిగి ఉన్నాం. అయితే ఆయన మనకు నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 1 తిమోతి 1:12 మనం చూస్తే ఆయన మనలను ఏ విధంగా ఎంచుకున్నాడంట? నమ్మకమైన వానిగా ఎంచుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అక్కడ 1 తిమోతిలో మనం చెప్తాను. ఒకసారి చూడండి. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితిని. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనం ఇక్కడ చూస్తే పూర్వము మరి ఏ విధంగా ఉన్నాడంట? దూషకుడుగా ఉన్నాడు. రెండవది హింసకుడుగా ఉన్నాడు. మూడవది హానికరుడుగా ఉన్నాడు. నాలుగవది తన పరిచర్యకు నియమించాడు. ఈ విధంగా ఆయన హానికరంగా ఉన్నప్పుడు కూడా, దూషకుడుగా ఉన్నప్పుడు కూడా, హింసకుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయనను తన పరిచర్యకు నియమించాడు. ఎందుకంటే ఈయన తెలియక అవిశ్వాసం వలన చేశాడు కాబట్టి. తెలిసి చేస్తే దానికి క్షమాపణ ఉండదని. తెలియక చేశాడు కాబట్టి ఆయనను ఏ విధంగా? నమ్మకమైన వానిగా ఎంచాడు. మనం కూడా దేవుణ్ణి నమ్మకమైన వానిగా ఎంచుకోవాలి ప్రతి విషయంలో కూడా. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అప్పుడే దేవుడు మనకు నీడుగా ఉంటాడు. అప్పుడే మనకు దేవుడు ఆశ్రయదుర్గంగా ఉండి మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన మనకు నమ్మకమైన వాడుగా ఉంటాడు. ఎప్పుడంటే మనము ఆయన పట్ల నమ్మకంగా ఉంటే మన పట్ల ఆయన నమ్మకంగా ఉంటాడు. ప్రతి వారం కూడా మనం వింటూ ఉన్నాం కదా, మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. ఏదైనా సరే మనము నమ్మకంగా ఆయన దగ్గర ఉన్నట్టయితే ఆయన నమ్మకంగా మన దగ్గర ఉంటాడు. అంటే మనం అడిగింది కూడా ఖచ్చితంగా ఇస్తాడు. అది ఎప్పుడంటే మనం నమ్మాలి. నమ్మినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు అన్నమాట. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అది మనం హెబ్రీ పత్రికలో మనం చూస్తే అక్కడ 10వ అధ్యాయము 23వ వచనంలో మనం అక్కడ చూసుకోవచ్చు కదా. వాగ్దానం చేసిన దేవుడు ఏ విధమైన నమ్మదగిన వాడు. చదవండి ఆ వాక్యాన్ని. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకునేది నిశ్చయముగా పట్టుకుందాం. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఆయన ఏ విధంగా ఉన్నాడంట? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన్నది నిశ్చయముగా పట్టుకొందుము. అంటే మనం ఎప్పుడైనా సరే దేవుణ్ణి మరి నమ్మాలి. నమ్మనప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన చేసే వాగ్దానం ఏ విధంగా ఉంటుందంట? నమ్మకమైనదిగా ఉంటుంది. మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనము 31 నాడు వాగ్దానాలు తీసుకుంటాం కదా. సంఘ వాగ్దానాలు తీసుకుంటాం, వ్యక్తిగత వాగ్దానాలు తీసుకుంటాం. ఆ యొక్క వాగ్దానాన్ని మనము నమ్మాలి. కొంతమంది నమ్మరు, అయినా పర్వాలేదు, కానీ మనం తీసుకున్నప్పుడు నమ్మి తీసుకుంటాం కాబట్టి దాని ప్రకారంగా ప్రతిరోజు కూడా ఆ యొక్క వాగ్దానాన్ని మనము ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అది ఖచ్చితంగా మన 100% జరుగుతుంది. చాలామంది జీవితాల్లో జరిగి ఉంటుంది కూడా. మరి నేను కూడా ప్రతి దినం కూడా ఈ యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తాను. 20 కీర్తన 20 కీర్తనలో 5వ అధ్యాయం ప్రతిరోజు కూడా ఆ యొక్క వాగ్దానాన్ని నేను ఎత్తిపట్టుకుంటా ఉంటాను. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఎవరో ఇచ్చింది కాదు కదా, మనం తీసుకున్నది కదా ఆ వాగ్దానాన్ని. ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ యొక్క వాక్యానుసారంగా మనము ప్రతిరోజు కూడా ఆ యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. అయితే
నమ్మకమనే మాటకు మనం చూసుకున్నట్లయితే మోషేని కూడా దేవుడు ఏమంటాడండి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు కదా. హెబ్రీ పత్రికలోనే మనం చూస్తే 3వ అధ్యాయంలో 2:5 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి మోషేని గురించి మరి అపోస్తలుడైన పౌలు ఇక్కడ కూడా రాస్తూ ఉన్నారు. ఆ 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేది. చాలండి. అదే 5వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేది. చాలండి. చూడండి, మరి మోసేను ఎంత చక్కగా దేవుడు ఇక్కడ పొగుడుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు కదా. అంటే పొగడడం అంటే ఆయన అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయనను పొగుడుతూ ఉన్నాడు. చాలామంది కూడా చాలా సందర్భాల్లో కొంతమందిని పొగుడుతూ ఉంటారు. ఈయన నాకు నమ్మకంగా ఉన్నాడు, ఈయన నాకు రైట్ హ్యాండ్గా ఉన్నాడు అన్నట్టుగా మరి పొగుడుతూ ఉంటారు కదా. అదే రకంగా ఇక్కడ కూడా మనం చూస్తే మరి మోసేని ఆ యొక్క దేవుడే డైరెక్ట్గా మోసే నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడని చెప్తా ఉన్నా. ఇదే వాక్యాన్ని మనము మరి ఇంతకుముందు ఇమానుయేల్ గారు చూపించారు కదా. మరి కీర్తనలోది అపోస్తల కార్యంలో, కీర్తనలోది రోమిలకు రాసిన పత్రికలో అవే మాటలు మనము ఇక్కడ చూసాం. ఇక్కడ కూడా మనం చూస్తే ఈ మాటలు మనం సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో 7వ వచనంలో మనం అక్కడ చూసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చదవండి, ముందుకు చదవండి. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతడితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు అని. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ కూడా మనం చూస్తే మన హెబ్రీలో చూసిన మాట కరెక్ట్గా ఇక్కడ కూడా మనం అదే మాటను మనం చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే నమ్మకత్వము క్రైస్తవులకు ఖచ్చితంగా ముఖ్యమండి కదా. మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటామో ఆటోమేటిక్గా ఆయన ఆశీర్వాదం అనేది మనకు వస్తుంది. ఆయన కనుదృష్టి అనేది మన మీద పడుతుంది. ఆయన చూపు అనేది మన సైడ్ తిరుగుతుంది అన్నమాట. మనం ఎప్పుడు ఖచ్చితంగా నమ్మకంగా ముందుకు వెళ్ళాలి, నమ్మకంగా జీవించాలి. సంఘంలో, సమాజంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, అన్ని విషయాల్లో కూడా మనం నమ్మకం కలిగి ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా మన పట్ల నమ్మకమైన పనులన్నీ కూడా చేస్తాడు. చివరిగా మనం 2వ దశలోనికీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అప్పుడే దేవుడు ఏం చేస్తాడంట? దుష్టత్వము నుండి, అనగా ఫుట్నోట్లో మనం చూస్తే దుష్టుని నుండి ఆయన మనల్ని కాపాడును అంటాడు. అంటే మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా నీకు ఆపద వచ్చినా, నిన్ను దుష్టుడు నువ్వు వెంటాడుతున్నా, నీకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా దేవుడు ఖచ్చితంగా మరి కాపాడే దేవుడుగా ఉంటాడు. ఇక్కడ వాక్యంలో నేను చెప్పింది కాదండి, వాక్యంలో అదే మనం చూస్తాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును, అనగా దుష్టు నుండి కాపాడును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మనం దేవునికి నమ్మకముగా, ఆయన ఇల్లంతట్లో నమ్మకముగా, మందిరంలో నమ్మకముగా, మన ఉద్యోగంలో నమ్మకముగా, వ్యాపారంలో నమ్మకంగా, కుటుంబంలో నమ్మకంగా, ఫ్రెండ్స్ దగ్గర నమ్మకంగా, కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఏదైనా సరే మనం నమ్మకంగా ఉన్నట్టయితే దేవుడు నీకు నాకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను నన్ను దుష్టు నుంచి విడిపించే దేవుడు, దుష్టు నుంచి తప్పించే దేవుడు. దుష్టుడు ఎన్ని పన్నాగాలు పనినా కూడా దేవుడు మనలను రక్షించడానికి సమర్థుడిగా ఉంటాడు. దేవుడి కొద్ది వాక్యమును
దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. త్వరగా నిలిచేది నీ మాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, త్వరగా ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీతోనే యేసయ్యా, త్వరగా ఉండేది నీ పాటే యేసయ్యా, నీతోనే యేసయ్యా, త్వరగా నిలిచేది నీ పాటే యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలవకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగిలచుండినా, జ్ఞానమంత చూసి శక్తి ధార పోసిన నష్టమే మిగిలచుండినా, శాపము మాపే నీవు నాకుంటే, శాపము మాపే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన